అబ్బో ఇది మంచి కథ ఉందిగా. మంచి వార్తనే ఇది, మీరు చూడరా జరా ప్లీజ్. ఇది మన రంగనాథ్ వార్త. ఇది మన రంగనాథ్ అంటే మీకు ఎరికేనా? కొంపలులో కొడతాడు. శని ఆదివారం వస్తే మంది కొంపల మీద పడి కొంపలు ఆరిపెట్టాడు. మీరు తెలుసుకోవాలి, రంగనాథ్ అంటే ఆయన పేరు అదే. శని ఆదివారం దొరకంగానే పొద్దుగాలకెళ్ళి ఇంట్లో మంచి సూటు బూట్ వేసుకొని ఎవని కొంప బాగుందిరా పేదోంది చూడరియా, ఎవని కొంపల బుక్కలు పోలేదు, ఎవని కొంపల తినడానికి తినమెత్తుకులేవు చూడరియా, వాని గుడిసె ఊలగొట్టురియా, వాని డేరాలు ఊలగొట్టురియా, వాని రేగుల చెట్టు ఊలగొట్టురియా అని అధికారులను పట్టుకొని ఓ బండి వేసుకొని మంది కొంపలు ఊలగొట్టడానికి వచ్చే మునగాని గురించి వార్త. ఇంకా చూడ్రి, ఆర్మీని పిలిపించక తప్పడం లేదు. రాష్ట్ర యంత్రాంగంపై విశ్వాసం సన్నగిలింది. కోర్టు ధిక్కరంతో హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం. ఎవరిపైన? హైడ్రా మన రంగనాథ్ పైన. అంటే అలవాటు పడ్డ నేరస్తుడు చేసి 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 అలవాటు అయిపోయింది లంగ పనులు. ఇప్పుడు హైకోర్టు తిడుతుంది, అరే బాబు అది ప్రైవేట్ ల్యాండ్ రా, పేదోని కొంపరంటే ఈ పక్క ఇంటుండు, ఈ పక్క వదిలేస్తుండు. ఇంత పనుకున్నావు బిడ్డ అని చెప్పేసి మొన్న వీని అరెస్ట్ చేయరు అని చెప్పేసి చెప్పగానే మళ్ళీ ఎమ్మటే లాయర్ పెట్టి, సార్ ఇది ఒకసారి వదిలే సార్, ఇక మళ్ళీ తేప కొంప మీద పడాను సార్ అని ఇట్లా దొంగేసం ఇచ్చి తలగాకి తెచ్చిండు. మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రైవేట్ ల్యాండ్ మీద పడతాడు. ఇంకా కొడుక ఇంత పనుకున్నావారా పై నీ సంగతి ఏం చూస్తా అని చెప్పేసి మా రంగనాథ్ హైడ్రా పైన హైకోర్టు నిన్న సీరియస్ అయింది. నిన్న జడ్జి మాట అయిన వాక్యాలు వెళ్ళి రాశారు. ఇంకా చాలా 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 పెద్దగా ఉన్నాయి ఆ మాటలు. ఇలా చాలా తక్కువ రాశారు. ఇలా ఫైనల్ స్టేట్ అంటే మా రంగనాథ్ అరెస్ట్ చేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ సహకరించలేగా. ఇట్లా కాకుండా ఆర్మీని పిలిపిస్తారట. దేశంలో ఉన్న ఆర్మీని పిలిపించి, ఎందుకంటే కోర్టులకు వాళ్ళకున్న గౌరవాన్ని ప్రజల్లో సన్నగిలినక, కోర్టుల పైన ప్రజలకున్న నమ్మకాన్ని తగ్గించేలాక రంగనాథ్ అనే దుర్మార్గుని కార్యక్రమాలు ఉన్నాయి. కోర్టుకు పోయినా కూడా భూమి ఆగుతలేదు అన్నప్పుడు అప్పుడు ఏముంటుంది? కోర్టు చెప్పినా కూడా రంగనాథ్ అంటే విన్నప్పుడు ఇక మరి చట్టం ముందర కూడా మన న్యాయం జరగకపోతే మరి ఎక్కడ జరుగుతుంది దేశంలో ప్రజలకు? అందుకే ఇంకా ఈయన పనిట కాదురా భయ్, ఇంత అనాల్సింది అని చెప్పేసి ఆర్మీని పిలిపిస్తా అని చెప్తున్నారట. రంగనాథ్ ఆయనకు ఆర్మీ అన్నా భయం లేదు, పోలీసులన్నా భయం లేదు, చట్టాలన్నా భయం లేదు, ఏదన్నా భయం లేదు. ఆయనకు భయం అంటే రేవంత్ రెడ్డి ఒకడే. రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఎందుకో తెలియదు, అది డిక్టేటర్ అయిపోయింది రేవంత్ రెడ్డి ఆయన వరకు. ఆయన ఏం చెప్తే ఆయనకు అదే చేయాలి, మక్కి ప్రింట్ కుదిరినట్టు. ఇది చెప్పింది ఇప్పుడు ఎవరికన్నట్టు? హైడ్రా కాదు, రేవంత్ రెడ్డికి చెప్పినట్టు. అంతే కదా, రేవంత్ రెడ్డికి చెప్పినట్టు. వివాద స్థలంలోకి వెళ్ళబోరని హామీ ఇచ్చిన ఏజీ అఫిడవిట్ వేసేందుకు అనుమతిస్తూ నేటి వరకు ఉత్తర్వుల అమలు నిలుపుదల. కోర్టు ఉత్తర్వుల అమలు నిమిత్తం న్యాయపాలనలో భాగంగా ఆర్మీని రంగంలోకి దింపాలంటూ హైకోర్టు గురువారం సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారంలోగా సంబంధిత ఆర్మీ అధికారుల జాబితాను అందజేయాలని రిజిస్ట్రార్ జనరల్ను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన స్థలానికి ఆర్మీ రక్షణగా ఉంటూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన స్థలానికి రంగనాథ్ గారు, మీకు సిగ్గుంటే మీరు ఈ వార్తను చూడాలి. మీ శరం ఉందో లేమో తెలియదు కానీ ఇక మళ్ళీ చదువుతా. కోర్టు ఉత్తర్వులు ఇచ్చిన స్థలానికి ఆర్మీ రక్షణగా ఉంటూ హైడ్రా అధికారులు వచ్చినా యంత్రాలు ప్రవేశించినా అదుపులోకి తీసుకోవాలి. అవసరమైతే తుపాకులు ఎక్కువ పెట్టాలి. సపోజు గిడో ల్యాండ్ ఉన్నది, ఈ ల్యాండ్ని హైడ్రా వచ్చేసి ఇది మాబు అని చెప్పేసి కోర్టు పోయింది. ల్యాండ్ అవతరుడు ప్రైవేట్ వాడు మాబు అని పోయింది. ఫైనల్లో కోర్టు చెప్పింది ప్రైవేట్ ల్యాండ్ అని చెప్పింది. కోర్టు చెప్పినప్పుడు ఈ దొంగ దొడ్డిదారిలో పోతున్నాడు, శనివారం ఆదివారం చూసుకొని. ఇంత పనుకున్నావు బిడ్డ అని చెప్పేసి ఏదైతే హైకోర్టు చెప్తుంది ప్రైవేట్ ల్యాండ్ అని, ఆడికి హైడ్రా పోకుండా భద్రత కల్పించాల్సింది ఆర్మీ అధికారులు. దేశంలో ఉన్న ఆర్మీ, రాష్ట్రంలో ప్రభుత్వం సహకరిస్తుంది కదా. పోలీసు వాళ్ళని కాదని హైడ్రా రంగాన్ని ఎట్లా పోతున్నాడికి అంటే పోలీసు యంత్రాంగం సహకరిస్తలేదు. నెక్స్ట్ ఉన్నది ఆర్మీ. అందుకే కోర్టులు ఆర్మీని
సహకారం తీసుకొని ఎవరెవరు వస్తారు ఏం కథ ఆ లిస్టు మొత్తం మాకు గీరి అది తొందరలో రావాల్సిందే, ఈ రంగనాథ్ ఆపాల్సిందే. రాష్ట్ర యంత్రాంగం పైన మాకు నమ్మకం లేదు. ఇది ఇచ్చిన స్టేట్మెంట్. హైకోర్టు తుప్ప ఉంచినంత పని చేసింది. ఇది ప్రభుత్వం పైనే, రంగనాథ్ పైన కాదు, ప్రభుత్వం పైనే. రంగనాథ్ ఎవడు? ప్రభుత్వం అంటే ఏంది? రేవంత్ రెడ్డి కదా. కోర్టు ధిక్కరణలకు పాల్పడుతూ అడ్వకేట్ జనరల్ స్వయంగా హాజరై హామీ ఇచ్చిన న్యాయస్థానం ఉత్తర్వులు అమలు కాకపోవడమే ఈ ఉత్తర్వుల జారీకి కారణమట. ఇలాంటి విషయాల్లో సైన్యం జోక్యం చేసుకోరాదన్న స్పృహ కోర్టుకు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం సన్నగిలంతో ఈ మేరకు స్పందించాల్సి వచ్చింది. బయట ఏం జరుగుతుందో సచివాలయంలో ఒక నిమిషం, ఇక్కడ బయట ఏం జరుగుతుందో సచివాలయంలో కూర్చున్న వారికి కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి హైకోర్టు చెప్పడం జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మా అన్న రేవంత్ రెడ్డి గారు, మీకు ప్రేమతోనే నా ఈ వార్త, మీ పథకాలు రాసినాయి. హైడ్రా రంగనాథుని ఆపకపోతే అది రేవంత్ రెడ్డికి కూడా రేపు ఉచ్చు బీసే అవకాశం ఉన్నది. ఇదే అహంకారంతో ఇదే ఫకర్తో పోయి ముందర పోతే ఇంతవరకైనా జరగవచ్చు. సో దయచేసి అందుకే రేవంత్ రెడ్డి చెప్తున్నంటే, మీరు పేద ప్రజలు పగబట్టకురి. మీకు దమ్ముంటే ఫాతిమా కాలేజీ పగబట్టురి, మీకు దమ్ముంటే మీ అన్న తిరుపతి ఇంటిపైన పగబట్టురి, లేదు హైడ్రా రంగనాథ్ దమ్ముంటే హైడ్రా రంగనాథ్ ఇంటిపైన పగబట్టి నేను నాలాలో ఉంది ఆయన ఇల్లు, కానీ పేదోని కొంప పైన కాదు. అయినా మీరు చెరువులను కాపాడటానికి వచ్చినాం, భూలను కాపాడటానికి వచ్చని చెప్పి ఏడజుడు పేదోని కొంప మీద పడుతున్నారు. మీరు ఏం కాపాడుతున్నట్టు ఇంకా దొంగలు తయారు. జర మారిరండి ఆయన. మీరు మా రంగనాథ్ అంటే మా ఇప్పుడు మా నమస్తే తెలంగాణ చెప్తా చూడరా, నింపింది ఇలా పేపర్ మొత్తం మా రంగనాథ్ బొక వేసి. మరి ఇగో హైడ్రాపై మిలిటరీ యాక్షన్ తప్పదు, హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఏజీ వినత్తో ఆర్డర్ నిలిపివేసిందట ప్రస్తుతానికి. ఇంకా ఆయన బతలాడుతుంటే ఇక ఓనిరి ఇక రాగిరి చెప్తుంటే చూద్దామని అంటారట. కోర్టు ధిక్కరణ కేసులో ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆర్మీ జోన్లోని స్థలం రక్షణకు సైనికులను నియమిస్తాం, అక్కడికి వచ్చే హైడ్రా అధికారులను అదుపులోకి తీసుకొని ఆర్మీ బ్యారక్లలో ఉంచేలా ఆదేశాలు ఇవ్వగలం. సైన్యానికి ఉత్తర్వులు ఇవ్వకూడదని మాకు తెలుసు, కానీ రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టుకు విశ్వాసం సన్నగిల్లింది. హైడ్రాను విడిచిపెడితే రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తుంది. న్యాయ వ్యవస్థ శక్తి ఏమిటో హైడ్రాకు తెలిసేలా చేస్తాం. ప్రభుత్వ అండ ఉన్నంత మాత్రాన ప్రైవేటు ఆస్తుల్లోకి వెళ్తారా? అసాధారణ స్థాయిలో స్పందించిన జస్టిస్ అనిల్ కుమార్ గారు పలుమార్లు హెచ్చరించిన రంగనాథ్ మారలేదని నిప్పులు జరిగింది. అడ్వకేట్ జనరల్ ప్రత్యేక వినతితో ఉత్తర్వులు నిలిపివేశారు. పిటిషన్పై విచారణకు నేటికి వాయిదా వేసిన ధర్మాసనం. చూసుకో నాయన రంగనాథ్, ఇక నీకు చెప్పేది అయిపోయినాయి. ఇక లాస్ట్కి నేను మళ్ళా పెట్టేదే ఉంది. లాస్ట్కి నీకు చెప్పేది, నువ్వు చెప్తే వినేది ఎంత స్టేజ్ దాటింది. చెప్తినప్పుడు ఈసారి మడతేస్తారు. జస్టిస్ అనిల్ కుమార్ ఈయన ధర్మాత్ముడు. పేదోని కొంపలు ఊరగొట్టకుండా మన కొంపలు అల్లకల్లోలం కాకుండా ఆపుతున్న దేవుడే తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ప్రాంతంలో ప్రధానంగా జస్టిస్ అనిల్ కుమార్ గారు. మరి ఆయన ఈ రంగనాథ్ అనే ఒక దొంగను ఆపడానికి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రభుత్వం అండ ఉన్నంత మాత్రానో, లేదంటే నాయకులు అండ ఉన్నంత మాత్రానో కోర్టులను లెక్క చేయకపోతే మా దమ్మేందో చూపిస్తారా బయని కానీ వార్నింగ్ ఇస్తున్నారు. ఇకనైనా మారే ప్రయత్నం చేయి. ఇక మారను కుక్కతోక పోగారంటే నిన్నోడు ఏం చేయలేడు. జరగాల్సింది జరుగుతుంది తర్వాత.